నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మన రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. నేను అధ్యక్షుడైన తర్వాత కూడా ఇది మొదటి వారి ఒక రాక హైదరాబాద్ కు, తెలంగాణకు. కాబట్టి పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలకాలని చెప్పేసి కూడా నిన్న ఆ తరపు నుంచి తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజల్ని కోరుతా ఉన్నాను. ఈ యొక్క పెరేడ్ గ్రౌండ్స్ లో సాయంకాలం పూట 3 గంటలకు మొదలయ్యే కార్యక్రమం. వారు బెంగళూరు నుంచి ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చి ఎయిర్పోర్ట్ దగ్గరనే వారు గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో ఇనాగ్రేట్ చేసి పెరేడ్ గ్రౌండ్ రావడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా ముందుకు పోతున్నటువంటి ఒక విషయం ఇది. మేధావులు, మహిళలు, యువకులు దేర్ ఆల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ బీజేపీ. అందరూ కూడా బీజేపీ వైపు చూస్తా ఉన్నారు. దేశమంతా కూడా మళ్ళీ నరేంద్ర మోదీ వైపు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో కూడా రేపు రాబోయేటటువంటి ఒక రోజుల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలి. ఇక్కడ ప్రజలు దేశంలో బీజేపీ పరిపాలన, రాష్ట్రాల్ని ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, ఏ విధంగా అక్కడ పథకాలు ప్రజల్లో తీసుకుపోతా ఉన్నారు, డబుల్ ఇంజిన్ సర్కారులు, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలనేటటువంటి ఒక రీతిలో ప్రజలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబ తగాదాలతోనే వారికి సమయం దొరకట్లేదు. ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి నేను వచ్చాను అని అదే మళ్ళీ మాయమైపోతుంది. అటువంటి నాయకులు తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. ఓటీపీ రాజకీయాలు ఇక తెలంగాణలో పనిచేయదు. ప్రజల్లో ఉండి ప్రజల్లో నిరంతరం పనిచేసేటటువంటి ఒక రాజకీయ పార్టీ కావాలి. ప్రజల కోసం పనిచేసే రాజకీయ పార్టీ కావాలి. దేశం కోసం పనిచేసేటటువంటి రాజకీయ పార్టీ కావాలి. నేషన్ ఫస్ట్ ఆలోచనతో ఉండేటువంటి పార్టీ కావాలి. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అన్ని లక్షణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు ఓడించింది. మహిళా బిల్లు ఈ రోజు పాస్ అయి ఉంటే ఎస్సీలకు, ఎస్టీలకు ఈ రోజు సీట్లు పెరిగేది, దక్షిణాదిగా సీట్లు పెరిగేది. కానీ ఈ రోజు వారు చేసినటువంటి పని వల్ల దక్షిణాదికి ఈ రోజు నష్టం జరిగింది. కాంగ్రెస్ హ్యాస్ బిట్రేడ్ సౌత్ ఇండియా. బికాస్ ఆఫ్ కాంగ్రెస్ సౌత్ ఇండియా లాస్ట్ ఇంక్రీజ్ ఇన్ పార్లమెంట్ సీట్స్. కాబట్టి ఈ రోజు అన్ని సెక్షన్స్ ని బిట్రే చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్ని సెక్షన్స్ దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు, ఆక్రోషంతో ఉన్నారు. మన మహిళా ర్యాలీ అయింది, మహిళా ఆగ్రహ యాత్ర. ఈరోజు ఎస్సీలు కోపం మీద ఉన్నారు, మాకు కూడా పెరగాల్సిన సీట్లు పెరగట్లేదని. ఎస్టీలు కోపంలో ఉన్నారు. మహిళలు మాకు 33% రావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ మన మోసం చేసి దక్షిణ భారతం మొత్తం కూడా ఇంత జాతీయ వ్యతిరేకమైన పనులంటే భారతదేశాన్ని ముక్కలుగా చేయాలని చెప్పేసి బ్రేకింగ్ ఇండియా. వీళ్ళందరూ దేర్ ఆల్ బ్రేకింగ్ ఇండియా. యాత్ర మాత్రం భారత్ జోడో పెడతారు, వాళ్ళు చేసే పని మాత్రం తోడో యాత్ర భారత్. కాబట్టి తెలంగాణ ప్రజల ఆగ్రహ పేరు జన ఆగ్రహ సభ అని పెట్టడం జరిగింది. నేను తెలంగాణ ప్రజలకు మళ్ళీ నేను కోరుతా ఉన్నాను, నరేంద్ర మోదీ గారిని మనం స్వాగతిస్తాం. పెద్ద ఎత్తున పెరేడ్ గ్రౌండ్ లో అందరూ కూడా రావాల్సి కోరుతా ఉన్నాం. నెక్స్ట్ సర్కార్, బీజేపీ సర్కార్ తెలంగాణలో ఆ రీతిలో నరేంద్ర మోదీ గారి ఒక రాక తెలంగాణలో కావాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలను మనొకసారి కోరుతా ఉన్నాను.